అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఒక విషయం పైన మాట్లాడడం అనేది జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్. దీనిపైన నిన్న స్పీకర్ గారు అనుమతి ఇచ్చారు. అక్కడ అన్ని పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్ళి అందరూ అక్కడ ఉన్న నష్టం ఏం జరిగింది, వీటిని మొత్తాన్ని వెలిగి తీసి బయట పెట్టడానికి ప్రభుత్వం అక్కడ పోయింది. ప్రభుత్వం అక్కడ పోయినప్పుడు ఈరోజు ఒకటి విషయం ఏంటంటే, మరి నాకు ఒకటైతే విషయము కనబడుతున్నది. ఏంటంటే డెఫినెట్గా అక్కడ అన్యాయం జరగవచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ప్రాజెక్టు కట్టిండో వాళ్ళ పట్ల అన్యాయం జరగవచ్చు. కానీ ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే, మరి ఈ విచారణకు అక్కడ పోయి చూడడానికి ఈరోజు నల్గొండలో బహిరంగ సభ పెట్టారు కేసీఆర్ గారు. మరి బహిరంగ సభకు వెళ్ళకుండా మీరు రాలేరనేసి వాళ్ళ మీద బురద జల్లనికే కూడా పెట్టిర్రా. ఇంకొకటి కూడా నేను బీజేపీ అని బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వాళ్ళకు ఇంకొకటి అడుగుతున్నాను. ఏమడుగుతున్నా అంటే, మరి ప్రభుత్వం అక్కడ పెట్టినప్పుడు మరి ఇక్కడ కొంతమంది ఆ సభ అని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పోతే ఏం పోతుండే? మీ ముల్ల కూడా పోతుండేనా? ఎవరైతే హరీష్ రావు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సభ కన్నా ఇంపార్టెంట్ మన నిజాయితీని పరీక్షించాలి అనేసి అంటున్నప్పుడు మన మీద ఎందుకు బురద చల్లుకోవాలి అనేసి ఎందుకు అనుకున్నట్లు లేరు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్త కానీ బీజేపీ కార్యకర్తలు కానీ? ఇంకోటి నాయకులు కూడా, కార్యకర్తలతో విడిచిపెడితే మన నాయకులు కూడా. వాస్తవంగా చెప్తున్నాను, ఇది ఎవరిని ఏ పార్టీలను ఉద్దేశించి కాదు నేను మాట్లాడేది. అన్ని పార్టీలకు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా అక్కడ మొత్తం పగిలిపోయింది. అది ఎంతో ఇబ్బంది జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో. దాన్ని వెలిగితీతామంటున్నారు. మరి ఒకసారి కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే సభ ఉన్నప్పుడు పెట్టడము అది విజ్ఞప్తి కాదు. సభ లేనప్పుడు పెట్టేది, రేపు కూడా పెట్టేది ఉంటుంది. మరి ఈరోజే పెట్టారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడతారు. సరే, ఎనీవే కానీ నేను ప్రజలకు ఏంటి చెప్పేది అంటే, ఎనీవే కానీ ఈ రాజకీయం ముసుగులో ఉండి మాట్లాడే వాళ్ళని నమ్మకండి. ఎందుకోసం అంటే ప్రజలే మోసపోయేది, రాజకీయ నాయకులు కాదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు ఏది వాళ్ళ సొంత లాభాల కోసము రాజకీయంలోకి వస్తారు, పార్టీలు మారుతారు, మరి అన్నీ చేస్తారు. అవినీతి చేసింది కాంగ్రెస్లో ఒకటే కాదు, మరి ఈరోజు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో వెళ్ళిన ఎమ్మెల్యేలను ఏమనట్లేరు. మరి వాళ్ళపైన కూడా, ఆ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేల పైన కూడా విచారణ పెట్టాలి. అది ప్రజాపాలన అంటారు. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు బీఆర్ఎస్లోకి వెళ్ళి, వీళ్ళందరూ వచ్చారు. మరి వాళ్ళపైన విచారణ పెట్టండి. ఎందుకు పార్టీలో చేరితే మీరు విచారణ పెట్టారా? మరి ప్రజల ప్రభుత్వం అని ఎట్లా అనుకోవాలి? ఒక బీజేపీని విమర్శించడం కాదు, మా దగ్గర వచ్చిన ఎమ్మెల్యేల పైన కూడా మేము విచారణ పెడతాము, బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేల పైన కూడా మేము విచారణ పెడతాము, సిబిఐకి విచారణ ఆదేశిస్తాము అని ఎందుకు చెప్పట్లేరు సీఎం రేవంత్ రెడ్డి గారు? దీనిపైన చెప్పండి. నేను వీళ్ళని వ్యతిరేకిస్తలేను. ఏంటంటే ప్రజాపాలన అన్నప్పుడు అంత సమానమయంగా ఉండాలి. కాబట్టి మీరు త్వరలోనే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల ఏ అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిపైన విచారణ పెట్టండి, సిబిఐ విచారణ పెట్టండి. అడ్డగోలుగా డబ్బులు సంపాదించారు. బ్లాక్ మనీ విపరీతంగా ఉన్నది వీళ్ళ దగ్గర. బ్లాక్ మనీ లేకుంటే ఓట్లు ఎట్లా కొంటారు? మరి సామాన్య పౌరుడు ఎందుకు నిలబడట్లేడు? మరి సామాన్య పౌరునికి ఎందుకు ఓట్లు వేయట్లేరు అంటే, వీళ్ళు డబ్బు పెట్టి ఓట్లను కొనేస్తున్నారు. కాబట్టే ప్రభుత్వము సామాన్య పౌరుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మీరు డబ్బులు ఆశ చూపిస్తున్నారు ప్రజలకు.
ఓట్లు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోవడము వీటిని చేయడంతో సామాన్య పబ్లిక్ నిలబడాలంటేనే అదేమంటారు డబ్బులతో కూడుకునే వ్యవహారం అనేసి అందరి దృష్టిలో. అంటే ఇక్కడ ఉన్న ఏమైనా సామాన్యునికి లేదు, గెలవలేడు అనే పొజిషన్లో వెళ్ళిపోయారు. ఎందుకు అట్లా వెళ్ళిపోయారు? ఈ నాయకులే ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవుతాడు. వీటి అన్నీ జరుగుతున్నాయండి. మాట్లాడాలంటే చాలాసేపు ఉంటుంది. సరే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ప్రజల తరపు నుండి మాట్లాడదాం. నరసింహ అఫీషియల్ ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు నా న్యూస్ ఛానల్ ఉండే, కానీ ఇప్పుడు నేను న్యూస్ ఛానల్గా తీసేసిన. ఎందుకోసం అంటే న్యూస్ ఛానల్ ఉంటే విలేకరు అనేసి వీటి అనేసి అదేది అనేసి అంటున్నాను. సరే, ముందు మీరు ఎప్పుడైతే నాకు సబ్స్క్రైబర్స్ పెంచి నాకు సపోర్ట్గా నిలబడతారో అప్పుడు నేను ఖచ్చితంగా న్యూస్ ఛానల్ పెడతాను. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న మనస్వేచ్ఛ ఛానల్లే రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దాని ఒక సిస్టమేటిక్ నేను నడిపించాలంటే నా దగ్గర దానికి సంబంధించిన మెట్రికులేషన్ లేదు. మెట్రికులేషన్ అంటే చెప్తాను చూడండి, ఏదో కెమెరాలో వీడియో కాదండి, ఒక ఎడిటర్కు ఇచ్చుకోవాల్సినంత పరిస్థితి కూడా నా దగ్గర లేదు. కాబట్టి నేను న్యూస్ ఛానల్ బంద్ చేశాను. అందరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబర్స్ పెంచండి. నేను మీకోసం నిలబడతాను, మీకోసం మాట్లాడతాను, మీకోసం ప్రజల తరపునే కూర్చుంటాను. జై హింద్, జై భీమ్.